వెల్కమ్ టు మహామాక్స్. నిత్య మీనన్ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు చక్కటి కళ్ళు, తెల్లటి మేను, బుద్ధిగా ఒద్దికగా ఉండే తత్వంతో పాటు కళ్ళతోనే అభినయించగల ప్రతిభ ఉన్న నటి నిత్య మీనన్. కొంచెం ఎత్తు ఉంటే సినిమా పరిశ్రమను ఏలి పడేసేది అని అందరూ అనుకున్నా కూడా పొట్టి అనేది శరీరానికే గాని నా ప్రతిభకు కాదు అని నిరూపించుకున్న నటి నిత్య మీనన్. ఆమె జీవిత విశేషాలు, సినిమా రంగ ప్రవేశం గురించి తెలుసుకుందాం. నిత్య మీనన్ మలయాళ అమ్మకుట్టి, పుట్టింది మాత్రం బెంగళూరులో. వారి కుటుంబం కేరళ నుంచి బెంగళూరు వచ్చి స్థిరపడింది. వాళ్ళ నాన్న పేరు సుకుమార్, వాళ్ళ అమ్మ పేరు నళిని. నిత్య మీనన్ బాల్యమంతా బెంగళూరులోనే గడిచింది. చిన్నతనం నుంచి ఆమెకు పాడటం అంటే చాలా ఇష్టం. బెంగళూరులోని పూర్ణ ప్రజ్ఞ స్కూల్లో చదువుకుంది. అనంతరం మౌంట్ సెర్మల్ కాలేజీలో జర్నలిజం డిగ్రీ పూర్తి చేసింది. నిత్య చదువుకునే రోజుల్లో ఆమె 1-2 సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. 8 ఏళ్ల వయసులో హనుమాన్ అనే ఫ్రెంచ్ ఇండియన్ ఇంగ్లీష్ సినిమాల్లోనూ, తర్వాత చోటీ మా ఎక్ అనోక్ బంధన్ అనే సీరియల్లోనూ నటించింది. అనంతరం జోష్ అనే కన్నడ సినిమాలో నటించింది. అలా చేస్తున్న సమయంలో నిత్యకు సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టింది. నిత్య ఆలోచనలు నిత్యం మారుతుంటాయి. చిన్నతనంలో పైలట్ కావాలని కోరుకుంది. కాస్త పెద్దయ్యాక యానిమల్ ఫోటోగ్రఫీ చేయాలనుకునేది. అడపదడప సినిమాల్లో నటించడంతో తర్వాత సినిమా రంగం మీద మనసు మళ్ళింది. అంతే, సినిమాటోగ్రఫీ చదవడానికి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరింది. అక్కడ కోర్స్ చేస్తుండగానే అక్కడే డైరెక్షన్ కోర్స్ చేస్తున్న నందిని రెడ్డి ఆమెకు పరిచయం అయ్యారు. వాళ్ళ పరిచయం స్నేహంగా మారింది. నిత్య కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె బహుభాషా ప్రతిభ నందిని రెడ్డికి బాగా నచ్చింది. దాంతో తను తీయబోయే సినిమాలో హీరోయిన్గా చేయమని అడిగింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం కన్నడ సినిమా ఘోష్లో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా చిత్ర విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో ఆమె నటనకు గాను 57వ ఫిల్మ్ఫేర్ అవార్డులో సౌత్లో ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ లభించింది. అదే సంవత్సరం ఆమె వెల్లతూవల్, ఏంజల్ జాన్, కేరళ కేఫ్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు కూడా ఒక మోస్తరుగా ఆడాయి. తరువాత ఏడాది ఆమె మలయాళంలో అన్వర్, అపూర్వరగం సినిమాలో నటించింది. ఈ సినిమాలు కూడా బాగానే ఆడాయి. దాని తర్వాత 2011లో నందిని రెడ్డి దర్శకత్వంలో అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది నిత్య మీనన్. ఆ సినిమాలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు 2 పాటలు కూడా పాడింది. తొలి సినిమా పెద్ద విజయం సాధించడంతో నిత్యకు తెలుగు పరిశ్రమలో ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. అంతేకాదు, నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. సినిమా విమర్శకులంతా ఆమె నటనను కొనియాడారు. కొందరు జెనీలియాకు ప్రత్యామ్నాయంగా ఈమె సరిపోతుంది అన్నారు. మరికొందరు సౌందర్య స్థానం ఈమె భర్తీ చేస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా తర్వాత సంతోష్ శివన్ తీసిన ఉరిమి సినిమాలో బాలా అనే చిరక్కల్ యువరాణి పాత్రను పోషించింది. ఆ సినిమాలో కూడా నిత్య నటన అందరినీ అలరించింది. తద్వారా 59వ ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేట్ అయింది. పిమ్మట యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర తీసిన ద్విభాషా చిత్రం న్యూట్రన్ బదులో నటించింది. ఈ సినిమా తెలుగులోకి 180 పేరిట అనువాదమైంది. 2012లో నిత్య ఇష్క్ సినిమాలో నితిన్ సరసన నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అంతేకాదు, నితిన్ నిత్య మీనన్ల జంట చాలా బాగుందని ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా అనంతరం కర్మయోగి, 5 పాపిన్స్ అనే మలయాళ సినిమాల్లో నటించింది. పాపిన్స్ సినిమాల్లో మలయాళంలో పాయస పాట పాడింది. టీకే రాజీవ్ కుమార్ తల్సమయం ఒరుపెన్ కుట్టి అనే సినిమాలో పల్లెటూరి మహిళ పాత్ర పోషించింది. ఆ సినిమాలో ఆమె దైనందిత జీవితాన్ని రియాలిటీ షోగా ప్రసారం చేశారు. దాని తర్వాత అమల్ నీరద్ రూపొందించిన బ్యాచిలర్ పార్టీ సినిమాలో ఆసిఫ్ అలీ భార్యగా నటించింది. అంతేకాకుండా అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ హోటల్లో తొలిసారి దుల్కర్ సల్మాన్తో కలిసి నటించింది. ఈ సినిమాతో ఆమె గొప్ప నటిగా కొనియాడబడింది. 2013లో మీనన్ నారా రోహిత్ హీరోగా నటించిన ఒక్కడినేలో కూడా సిద్ధార్థ్, సమంత కలిసి నటించిన జబర్దస్త్లోనూ నటించింది. దాని తర్వాత మైనా అనే సినిమాలో శారీరకంగా వికలాంగురాలైన పాత్రను పోషించింది. అంతేకాకుండా అందులో ఒక పాట కూడా పాడింది. దాని తర్వాత నితిన్ కథానాయకుడిగా రూపొందిన గుండె జారి గల్లంతైందే సినిమాలో నటించింది.
ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. 2014లో మలయాళంలో రూపొందిన 22 ఫీమేల్ కొట్టాయం రీమేక్ అయిన మాలిని 22 సినిమాలో అత్యాచార బాధితురాలిగా నటించింది. ఈ సినిమాలో నటనకు గాను నిత్యా మీనన్కు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. తదనంతరం ఫహద్ ఫాసిల్ సరసన బెంగళూరు డేస్ అనే మలయాళ సినిమాలో అతిథి పాత్రలు నటించింది. ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. 2015లో నిత్య మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ సరసన నటించింది. ఈ సినిమాకు గాను ఆమెకు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తితో పాటు దుల్కర్ సల్మాన్తో కలిసి 100 డేస్ ఆఫ్ లవ్లో నటించారు. ఈ 3 సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. తర్వాత రాఘవ లారెన్స్ రూపొందించిన గంగా సినిమాలో వికలాంగురాలైన అమ్మాయిగా నటించి ప్రశంసలు అందుకుంది. అదే సంవత్సరం మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కన్మణి సినిమా దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఈ సినిమాతో నిత్య నటిగా మరో మెట్టెదిగింది. 2015లో సూర్య సరసన 24 సినిమాలో నటించింది. ఈ సినిమాకు గాను తమిళ విడాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సుదీప్ సరసన కోటి కొబ్బా 2లో నటించింది. అదే ఏడాది విక్రమ్తో కలిసి ఇరుముగన్లో నటించింది. తెలుగులో సందీప్ కిషన్ సరసన ఒక్క అమ్మాయి తప్ప, జూనియర్ ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ సినిమాలో నటించింది. 2017లో విజయ్ సరసన మెర్సల్ సినిమాలో నటించింది. తర్వాత గీతా గోవిందం సినిమాలో అతిథి పాత్రలు నటించింది. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో సావిత్రి పాత్ర పోషించింది. మిషన్ మంగళ్ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో శాటిలైట్ ఇంజనీర్గా అద్భుతంగా నటించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుండి నిత్య అడపదడప ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం మీనన్ హిందీ చిత్రరంగంలో ప్రవేశించి అక్కడే సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. తెలుగు సినిమా రంగప్రవేశం చేసిన కొత్తలో ఒక ప్రెస్ మీట్లో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ప్రభాస్ సరసన మీరు నటిస్తున్నారు అని తెలిసింది అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని సమాధానం చెప్పడంతో అది వివాదమైంది. తర్వాత అది సమసిపోయింది. సో చూసారు కదండి ఇవాళ బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.